National income of a country is a total income generated by residents of a country in its economic territory in a particular period of time, usually 1 year. So ఈ డెఫినేషన్ లో మనకు 3 కాంపోనెంట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఒకటి టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ అంటే 4 సెక్టార్స్ నుంచి వచ్చిన ఇవి ఇన్కమ్. ఈ 4 సెక్టార్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఎవరు గ్రో చేసి ఉండాలి? అది రెసిడెంట్స్ ఆఫ్ ఏ కంట్రీ. అండ్ ఎక్కడ చేసి ఉండాలి? అదే ఎకనామిక్ టెరిటరీ. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెసిడెంట్స్ అంటే మనకు తెలుసు, సెక్టార్స్ అనేది మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఎకనామిక్ టెరిటరీ. క్లియర్ గా ఒక కంట్రీ యొక్క పొలిటికల్ బౌండరీస్ మాత్రమే కాదు, ఒక జాగ్రఫికల్ బౌండరీస్ మాత్రమే కాదు, ఎకనామిక్ టెరిటరీ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఎకనామిక్ టెరిటరీ అంటే దాంట్లో ఫస్ట్ వచ్చేసి జాగ్రఫికల్ ఏరియా విత్ ఇన్ పొలిటికల్ బౌండరీస్, అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద గవర్నమెంట్. ఎట్ ద సేమ్ టైం టెరిటోరియల్ వాటర్స్ అండ్ ఎయిర్ స్పేస్. టెరిటోరియల్ వాటర్ అంటే కోస్టల్ జోన్ కి 12 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న వాటర్ ఏరియా. అంటే ఓషియన్ లో మన కోస్టల్ జోన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్న జోన్ ని మనం టెరిటోరియల్ వాటర్స్ కింద కన్సిడర్ చేస్తాం. అదే విధంగా ఫారెన్ లో ఉన్న మన ఎంబసీస్ ని, మిలిటరీ బేసెస్ ని, వాటి స్థావరాలన్నింటినీ కూడా మన ఎకనామిక్ టెరిటరీ కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మొబైల్ అసెట్స్ ఆపరేటెడ్ బై ఇండియన్ రెసిడెంట్స్, ఇవి కూడా ఎకనామిక్ టెరిటరీలో భాగమే. అంటే షిప్స్ కానీ, వాటికి సంబంధించిన ఆయిల్ అండ్ గ్యాస్ రిగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎకనామిక్ టెరిటరీలోనే భాగమే. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నేషనల్ ఇన్కమ్ అంటే ఏం లేదు, టోటల్ ఇన్కమ్ మన ఇండియన్ రెసిడెంట్స్ ఎవరైతే మన ఎకనామిక్ టెరిటరీలో జనరేట్ చేస్తారో దాన్నే నేషనల్ ఇన్కమ్ అంటారు. దీన్ని బట్టే ఇండియా 4th లార్జెస్టా, 5th లార్జెస్టా, 2nd లార్జెస్టా, 3rd లార్జెస్టా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది.